హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో నానబెట్టిన బియ్యం అటుకులతోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పునుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ పునుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ పునుకులను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. రైస్ని వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని కనీసం 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. మీ దగ్గర ఎక్కువ టైం లేకపోయినట్లయితే మీరు బియ్యం రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను తీసుకుని కూడా ఒక అరగంట పాటు నానపెట్టుకుని ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక బౌల్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు అటుకులను వేసుకోవాలి. బియ్యం ఎంతైతే తీసుకున్నారో అందులో సగం అటుకుల్ని తీసుకోవాలి. అటుకుల్లోని డస్ట్ పోయేలాగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని ఒక 5 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. బియ్యం నానిపోయిన తర్వాత పిండి రుబ్బుకోవడానికి ముందు ఇలా 5 నిమిషాల పాటు అటుకులు నానపెట్టుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత అటుకులు నీళ్ళని పీల్చుకుని ఇలా సాఫ్ట్గా అవుతాయి. అలాగే బియ్యం కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యంలో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు అందుబాటులో లేకపోతే మీరు నిమ్మరసాన్నైనా సరే వేసుకోవచ్చు. ఈ పిండిని ఎక్కువ నీళ్లు వేయకుండా వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, ఎక్కడ రవ్వ అనేది తగలకూడదు. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ వరకు అల్లం తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని తర్వాత చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల పునుకులు చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఉపయోగించిన నీళ్లు తప్ప ఇంకెక్కడ నీళ్లను వేయకూడదండి. పిండి ఇలా మనం పునుకులు వేసుకోవడానికి అనువుగా ఉండాలి. నీళ్లు ఎక్కువగా వేసినట్లయితే పిండి పలచబడి పునుగులు నూనెను పీలుస్తాయి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్లో వేసుకుంటూ పునుకుల్లా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. వాటంతట అవే ఆయిల్లో పైకి తేలిన తర్వాత అటు ఇటు కదుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. బియ్యం లేదా రవ్వ నానపెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పునుకుల్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అటుకులు వేసిన కారణంగా ఇవి అసలు ఏమాత్రం ఆయిల్ని పీల్చవండి. ఈ పునుగుల్ని స్పైసీగా ఉండి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా సింపుల్గా అయిపోయే ఈ పునుగుల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.